కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు, అదే చేత కాకపోతే పాకుతూ పో అన్నాడు శ్రీశ్రీ. ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో ఓటర్లు అదే తీరును కనబరుస్తున్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు కూడా వీల్ చైర్స్ లో వెళ్లి మరీ ఓటేస్తున్నారు. ఇక పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నవారు కూడా ఇప్పటికే సొంతూర్లకు చేరుకున్నారు. ఎన్నికల సందర్భంగా ఏపీలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పార్వతీపురం, మన్యం జిల్లాలో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా పోలింగ్ లో పాల్గొనేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో భారీగా ఓటింగ్ నమోదవుతున్నటువంటి ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. చెదురుమదురు ఘటనలు తప్ప పోలింగ్ మొత్తం కూడా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏపీలో పోలింగ్ కేంద్రాలకు మహిళా ఓటర్లు ఎక్కువగా పోటెత్తారు. క్యూ లైన్లలో వేచి ఉన్న దృశ్యాలు చూస్తున్నాం. వయోభారంతో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కావచ్చు, చంటి పిల్లలతో ఉన్నటువంటి బాలింతలు కావచ్చు, అలాగే మహిళలు ఎక్కువ సంఖ్యలో వచ్చి క్యూ లైన్లలో వేచి ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఓటర్ చైతన్యం కనబడుతూ ఉంది. చాలా వరకు కూడా 80 ఏళ్లు పైబడిన వాళ్ళు వీల్ చైర్స్లో కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చాలా వరకు ఇది యువతకు ఒక స్ఫూర్తిదాయకం, ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్గా కూడా భావించవచ్చు. అలాగే కీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉదయం 7:30 లోపే వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీలో పోలింగ్ కేంద్రాల వద్ద మహిళా ఓటర్లు, వృద్ధులు చాలా వరకు కూడా మనకు కనిపిస్తుంది. వీల్ చైర్లో వస్తున్నారు. కనీసం నడవలేకుండా ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా ఇటువంటి దృశ్యాలే కనపడుతున్నాయి. ఇటు ఎన్నికల కమిషన్ కూడా పోలింగ్ బూత్ల వద్ద ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా వాళ్లకు మంచినీరు కావచ్చు, బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. ఊతకర్ర సాయంతో వచ్చి ఓటేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రాలో ఓటరు చైతన్యం వెల్లివిరిసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలన్నీ కూడా పోలింగ్ కేంద్రాలు, వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. వయోవృద్ధులు వస్తున్నారు, చంటి పిల్లలతో ఉన్న వాళ్ళు వస్తున్నారు, మహిళలు వస్తున్నారు. కొంతవరకు కూడా 11 గంటల ప్రాంతం అవుతోంది. కొంత ఎండ కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఉదయం 7:30కు ముందే, మాక్ పోలింగ్ నిర్వహించే ముందే బారులు తీరినటువంటి ఓటర్ల దృశ్యాలు మనం చూసాము. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా స్పందన కనపడుతోంది. ఎక్కువగా వచ్చి పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సహజంగానే ఎన్నికల కమిషన్ ఎక్స్పెక్టేషన్స్, అంచనాలను మించి ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి దృశ్యాలు కనపడుతూ ఉన్నాయి. పార్వతీపురం, మన్యం జిల్లాల్లో, అలాగే ఇటు కొంతవరకు కూడా ఈవీఎంలు కూడా ఇటు గోదావరి పాయల నుంచి వెళ్ళి ఈవీఎంలను సెట్ చేసి ఓటు హక్కు వినియోగించుకోవాలి. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా నడవలేని ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు కూడా మన్యం ప్రాంతాల్లో డోలీలలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నది దాటి వెళ్ళి మరీ తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక కొమరాడ మండలంలో నాగావళి దాటి కూనేరు పోలింగ్ కేంద్రానికి చేరుకుని కొంతమంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంక గ్రామాల ప్రజలు బోట్లో వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పి గన్నవరం పరిధిలోని లంకల గన్నవరానికి చెందినటువంటి గ్రామస్తులు కూడేరు పోలింగ్ కేంద్రానికి చేరుకునేందుకు వాగు దాటాల్సి వచ్చింది. దీంతో బోటు వెళ్లి ఆ ఊరి జనం ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బోట్లో వెళ్లి కడప నియోజకవర్గంలో ఓ మహిళ చంటి బిడ్డతో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంది. అలాగే నియోజకవర్గంలోని 173వ పోలింగ్ కేంద్రానికి నడవలేని స్థితిలో ఉన్నటువంటి ఓటర్లు వీల్ చైర్లో వచ్చి ఓటేశారు. ఉదయం నుంచి ఇటువంటి దృశ్యాలు మనం చాలా చూసాము. స్పెషల్లీ అమరావతి కావచ్చు, గుంటూరు కావచ్చు, మిగతా ప్రాంతాలకు సంబంధించి కూడా వీల్ చైర్స్లో వచ్చారు. నడవలేకపోతున్నటువంటి వయోవృద్ధులు, వయోభారంతో ఉన్న వాళ్ళు కూడా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో హైయెస్ట్ ఓటింగ్ నమోదయ్యే అవకాశాలు కనపడుతున్నట్టుగా ఉంది. అయితే ప్రస్తుతం ఎన్నికల కమిషన్ పగడ్బందీ చర్యలు తీసుకుంది. అలాగే ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ సెల్ ఒకటి ఏర్పాటు చేశారు. అలాగే బయట కూడా స్ట్రైకింగ్ ఫోర్స్ కావచ్చు, సిఆర్పిఎఫ్ దళాలు కావచ్చు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కావచ్చు, ఇటు పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ ఏజెంట్స్ మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు అయితే మనకు ఖచ్చితంగా కనపడుతున్నాయి. విభజిత ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి 3వ సార్వత్రిక ఎన్నికలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు విరివిగా ఓటర్లు అటు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాం. ఎక్కడ క్యూ లైన్ చూసినా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. కంపారిటివ్లీ 4.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ఉంటే దాదాపు 2,03,00,000 మంది పురుష ఓటర్లు ఉంటే 2,10,00,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అంటే పురుషుల కంటే ఎక్కువగానే మహిళా ఓటర్లు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా
కొంతవరకు ఉదయం నుంచే అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లలో వేచి ఉన్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వాళ్ళు బారులు తీరి ఉన్నారు. ఎక్కడ చూసినా ఇటువంటి సిచ్యువేషన్ కనపడుతోంది. కేవలం నాట్ ఓన్లీ అర్బన్ ఓటింగే కావచ్చు, ఇటు గన్నవరం కావచ్చు, ఇటు పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, ఏలూరు కావచ్చు, దెందులూరు కావచ్చు, అలాగే మాచర్లలో ఉన్నటువంటి క్రూషియల్ హైపర్ సెన్సిటివ్ గురజాల లాంటి కావచ్చు, అలాగే పల్నాడు మాచర్లు కావచ్చు. ఇక్కడ చెదురుముద్ర ఘటనలు కొన్ని జరిగినప్పటికీ కూడా క్విక్గా రియాక్ట్ అయ్యాయి. అలాగే దాన్ని అక్కడ ఉన్నటువంటి సమస్యను సార్ట్అవుట్ చేశారు. అలాగే పోలింగ్ అనేది సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఎన్టీవీ ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాము. కొండ ప్రాంతాల్లో మన్యంలో ఉన్నటువంటి గిరిజనులు కొండ కోనలు దాటుకొని, అలాగే ఏటిని దాటుకొని, వాగులు దాటుకొని వచ్చి డోలీలో ఒక వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాం. ఇదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక విలువ కావచ్చు, ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి బ్యూటీ కావచ్చు అక్కడ కనిపిస్తోంది. అంటే లేవలేకపోయినప్పటికీ కూడా తన ఓటు అనేది హక్కు, బాధ్యత, 5 ఏళ్ల పాటు తమ పాలించే నాయకుడిని ఎన్నుకోవడం అనేది తమ కర్తవ్యంగా భావించి ఎందరో మహిళలు ఎండను కూడా వాళ్ళు లెక్క చేయకుండా కొండలు కోనలు వాగులు దాటుకొని వచ్చి డోలీలలో నడవలేని సిచ్యువేషన్లో కూడా వచ్చి పోలింగ్ కేంద్రాలకు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నిజంగా ఇదొక ఇన్స్పిరేషన్గా, ఇదొక మోటివేషన్గా తీసుకోవాల్సిన సందర్భంగా ఉంది ప్రతి యువత కూడా. సహజంగానే అసలు పోలింగ్ తేదీ అంటే అందరూ కూడా ఇళ్లకు పరిమితం అయిపోతారు. లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి కొంత ఫన్ అండ్ ఎంజాయ్, ఏదో మూవీస్ చూస్తూ ఉండే ఓటర్లు కొంతవరకు అవేర్నెస్ వచ్చింది. ఇటు ఎన్నికల కమిషన్ కావచ్చు, అలాగే కొంతవరకు సెలబ్రిటీస్ కావచ్చు, వాళ్ళలో స్వచ్ఛందంగా వచ్చిన చైతన్యం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఓటును తమ హక్కుగా, తమ బాధ్యతగా, అలాగే 5 ఏళ్లు పరిపాలించే నాయకుడిని ఎన్నుకునే నిర్ణయంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా పోలింగ్ కేంద్రాలకు ఓటెత్తుతున్నటువంటి సందర్భం, పోటెత్తుతున్న సందర్భాన్ని చూస్తున్నాం. ప్రతి పోలింగ్ బూత్ లో కూడా ఎక్కువ సంఖ్యలో మహిళలు, వృద్ధులు కనిపిస్తున్నారు. ఈ చైతన్యం చూస్తుంటే గనక మరి పెరుగుతున్న పోలింగ్ శాతం ఎవరికి ప్లస్ కాబోతోంది, ఎవరికి మైనస్ కాబోతోంది, ఇది దేనికి సంకేతంగా భావించాలన్నది మాత్రం వేచి చూడాల్సిన అంశం. ఆంధ్ర ఓటరు తన నిర్ణయాన్ని ఈవీఎంలో నిక్షిప్తం చేసేందుకు చైతన్యవంతమైన ఓటరు పోలింగ్ బూత్లకు తరలి వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. అలాగే అక్కడికి వచ్చినటువంటి ఓటర్లందరూ కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు. డిస్కంఫర్ట్ ఎక్కడా లేదు. వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, అలాగే షామియానాస్ కావచ్చు, షెల్టర్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే ఉదయం మాక్ పోలింగ్ జరిగేదానికి ముందుగానే బిఫోర్ కొంచెం పల్నాడు మాచర్లలో ఉద్రిక్త వాతావరణం ఉంది. పోలింగ్ ఏజెంట్ల మధ్య కొంతవరకు కూడా వాగ్వివాదం నడిచింది. వాళ్ళు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి ఫోర్సెస్ అలర్ట్ అయిపోయాయి. వాటిని సద్దుమణిగింది. తిరిగి మళ్ళీ యథాలాపంగానే అక్కడ ఓటింగ్ జరుగుతోంది. పోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. పోలింగ్ సరళి చూస్తూ ఉంటే గనక దాదాపు ప్రతి 2 గంటలకు కూడా జిల్లాల వారీగా రిలీజ్ చేస్తున్న సందర్భం ఉంది. 9 గంటల ప్రాంతంలో చూసుకుంటే ఏపీ వ్యాప్తంగా 10% పోలింగ్ నమోదైంది. అంటే అత్యల్పంగా అల్లూరు జిల్లాలో అత్యల్పంగా ఉంటుంది, ఎందుకంటే అది హైపర్ సెన్సిటివ్ జోన్గా దాన్ని డిక్లేర్ చేశారు కాబట్టి. కానీ అక్కడ కూడా మన్యం ప్రాంతంలో కూడా చాలా అవేర్నెస్ కనిపించింది. ఓటర్లలో ఒక చైతన్యం కనపడుతోంది. వాళ్ళు కొండలు కోనలు గుట్టలు దాటుకొని, అక్కడ వాగులు దాటుకొని, అక్కడ ఉన్నటువంటి బోట్ల సాయంతో వచ్చి, అలాగే డోలీల సాయంతో వచ్చి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి సందర్భం కనబడుతోంది. గతానికి భిన్నంగా ఈసారి జరిగేటువంటి 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒక డ్రాస్టిక్ చేంజ్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఓటర్లలో చైతన్యం, ఈ చైతన్యం స్వచ్ఛందంగా వాళ్ళను పోలింగ్ బూత్లకు నడిపిస్తోందా? అసలు ఈ పెరుగుతున్న ఓటింగ్ శాతం ఎవరికి అనుకూలం కాబోతుంది అన్నది మాత్రం నిజానికి మనకు జూన్ 4న మాత్రమే తెలుస్తుంది. పోలింగ్ సెంటర్లకు భారీగా తరలి వస్తున్నారు. ఇటు మహిళా ఓటర్లు కావచ్చు, వృద్ధులు కావచ్చు. ఉదయం నుంచి కూడా విజువల్స్లో మనం చూస్తున్నాము, చాలా వయోభారంతో, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు కూడా అక్కడ వీల్ చైర్స్లో వస్తున్నారు. అసిస్టెంట్స్ని తీసుకొని వచ్చి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాము. ఓటర్పై ఒక ఎమ్మెల్యే శివకుమార్ అనుచరుల దాడి జరిగినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. అప్డేట్స్ అన్ని ఇలాంటి చెదురుమదురు ఘటనలన్నీ పోలింగ్ బూత్ల వద్ద కొన్ని స్వల్పంగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ హైపర్ సెన్సిటివ్ జోన్ మాచర్ల, పల్నాడు, గురజాల ఈ ప్రాంతాలన్నీ చూసుకుంటే గనక కొంతవరకు కూడా అది బిఫోర్ పోలింగ్ కూడా వాళ్ళ మధ్య కొంత పాత కక్షలు కావచ్చు, వర్గ విభేదాలు కావచ్చు, చిన్న చిన్న చెదురుముదురు ఘటనలకు ఇమీడియట్గా ఈసీ క్విక్గా రియాక్ట్ అయింది. మానిటరింగ్ సెల్ని పిలిచింది, మీట్ అయ్యారు, అదనపు బలగాలను అక్కడ మోహరించారు. చూస్తున్నాము బాక్సెస్లో ఎన్టీవీ స్క్రీన్ మీద మనము హ్యాండిక్యాప్డ్ వికలాంగులు కూడా, నడవలేని వాళ్ళు కూడా వచ్చి ఓటు వేస్తున్న సందర్భం కనబడుతుంది. శ్రీశ్రీ ఏదైతే అన్నారో
కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అది చేతకపోతే పాకు అన్నారు. అలాగే ప్రస్తుతం మనకు అలాంటి దృశ్యాలు కనపడుతున్నాయి. మహాకవి శ్రీశ్రీ చెప్పిన దృశ్యాలన్నీ కూడా మనకి ఎన్టీవీ స్క్రీన్ మీద కనపడుతున్నాయి. ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో ఓటర్లు అదే తీరు కనబరుస్తున్నారు, అదే చైతన్యం కనబరుస్తున్నారు, అదే ఉత్సాహం కనబరుస్తూ ఉన్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఎండ వేడిమికి 6 గంటల వరకు కూడా క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అని చెప్పేసి కూడా ఈసీ వెల్లడించింది. అట్ ద సేమ్ టైం హైపర్ సెన్సిటివ్ జోన్స్గా డిక్లేర్ చేసినటువంటి కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అల్లూరు జిల్లా కావచ్చు, పాడేరు కావచ్చు, ఇలాంటి హైపర్ సెన్సిటివ్ ప్లేసెస్లో మాత్రం 4 గంటలకే వైండప్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే క్యూ లైన్లో ఉన్న వాళ్ళ వరకు కూడా వాళ్ళు యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. నిజానికి చూస్తుంటేనే మనకి ఒక ఇన్స్పిరేషన్ కలుగుతూ ఉంది. మన్యం జిల్లాకు సంబంధించి వాళ్ళు కొండ కోణంలో ఉంటారు, మంచినీటి సదుపాయం ఉండదు. అట్లీస్ట్ గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలంటే కూడా దారి మధ్యలోనే వాళ్ళకు డెలివరీస్ జరుగుతూ ఉంటాయి. సరైన కాలినడక మార్గాలు ఉండవు, రోడ్లు ఉండవు, విద్యుత్ సదుపాయం ఉండదు. అయినప్పటికీ కూడా విసిరేసి ఉన్నట్టుగా ఉన్న వాళ్ళు తిరిగి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎంత చైతన్యవంతంగా వస్తున్నారో ఇది చాలా మంది 4.5 కోట్ల మంది ఆంధ్రులకు ఒక ఆదర్శంగా మనం చెప్పుకోవచ్చు. అంటే అన్ని సౌకర్యాలు ఉండి, మెట్రో నగరాలు ఉండి, కాస్మోపాలిటన్ సిటీస్లో ఉన్నటువంటి ఓటర్ కూడా టీవీలకు అతుక్కుపోయో లేకపోతే ఏదో ఫన్ అండ్ ఎంజాయ్గా ఉండేటువంటి అర్బన్ ఓటర్కి ఒక ఇన్స్పిరేషన్గా దీన్ని తీసుకోవచ్చు. మన్యం జిల్లాలో కేవలం డోలీలో ఒక వృద్ధురాలు వచ్చి తన ఓటు హక్కు వేస్తుందంటే మరి జవసత్వాలు ఉన్న యంగ్స్టర్స్ ఇంకెంత ఉత్సాహంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలనే దానికి కూడా ఒక ఇన్స్పిరేషన్గా చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాము, సెలబ్రిటీస్ అందరూ కూడా జూబ్లీ హిల్స్ అలాగే జూబ్లీ క్లబ్లో వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, సుశాంత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దయచేసి బయటికి రండి, ఓటు హక్కు వినియోగించుకోండి, ఓటు మీ బాధ్యత, ఓటు మీ హక్కు అంటూ కూడా వాళ్ళు చాలా మోటివేట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ఉదయం ఓబులరెడ్డి హై స్కూల్లో కూడా మనం చూసాము, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సతీ సమేతంగా వచ్చి ఆయన ఓటు హక్కు వినియోగించుకొని ఓటర్లందరికీ తీసుకొచ్చి చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా కూడా ఆయన అందరికీ కూడా అప్పీల్ చేశారు. అలాగే 7:30 గంటల ప్రాంతంలో పులివెందులలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భాక్రాపురంలో తన ఓటు హక్కును కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకున్నారు. ఆ సందర్భంగా ఎక్స్లో కూడా ఆయన ఒక పోస్ట్ పెట్టారు. అక్కడ ఉన్నటువంటి అవ్వాతాతలకు కావచ్చు, అలాగే అక్క చెల్లెళ్ళకు కావచ్చు, కుటుంబ సభ్యులకు కావచ్చు, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులందరినీ కూడా వారందరూ కూడా కలిసి రండి, ఓటు వేయండి, మెరుగైన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అంటూ కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా వచ్చి ఆయన గుంటూరు జిల్లా ఉండవల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి తన ఓటు హక్కును మంగళగిరిలో వినియోగించుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. ప్రతి పోలింగ్ బూత్లోనూ ఎక్కువ సంఖ్యలో మహిళలు, వృద్ధులు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు కనబడుతున్నాం. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరున్నారు. 1200 నుంచి 1000 మంది ఓటర్లు అక్కడ బారులు తీరుతున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. వీల్ చైర్స్ లో వెళ్లి మరి ఓటేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నవారు కూడా ఇప్పటికే సొంతూళ్లకు చేరుకున్నారు. మనం ఏపీ వ్యాప్తంగా కూడా ఎల్బీ నగర్ అండ్ లక్డికేపూల్లో మొత్తం ట్రాఫిక్ ప్యాక్ అయిపోయింది. ఈ 2 days కూడా, సాటర్డే నైట్ నుంచి కూడా చాలా వరకు కూడా లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి అందరూ తమ స్వస్థలాలకు వెళ్లారని అందరూ భావించారు. కొంతమంది ఆంధ్రాలో ఓటు హక్కు కోసం వెళుతున్నారని చెప్పేసి కూడా మనం అనేక కవరేజ్లు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఓటర్ చైతన్యం అంతా కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతోంది, ఇక్కడ స్పష్టంగా కనపడుతోంది. పెరుగుతున్న పోలింగ్ శాతాన్ని చూస్తుంటే కనుక ఏపీలో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇటు అందరూ కూడా విదేశాల నుంచి, అలాగే ఇక్కడ హైదరాబాదు శివారు ప్రాంతాలైన శేర్లింగంపల్లి కావచ్చు, కుత్బుల్లాపూర్ కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, వనస్థలిపురం కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏపీకి వెళ్లారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న స్వస్థలాలకు వెళ్లారు. తమ ఓటుకు వినియోగించుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనపడుతున్నాయి. ఎన్నికల సందర్భంగా ఏపీలో ఆసక్తికరమైనటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇటు పార్వతీపురం గురించి ఇందాక నుంచి నేను చెప్తూనే ఉన్నాను. ఎందుకంటే ఐ రిపీట్, మళ్ళీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే నిజంగా వాళ్ళు ఎలాంటి సౌకర్యాలు పొందడం లేదు. వాళ్ళు నిజానికి ఒక అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. సరైన రవాణా సౌకర్యాలు లేవు. వాళ్ళ పిల్లలకు సరైన విద్యా వ్యవస్థ లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అక్కడ డోలీలలో వచ్చి వినియోగించుకుంటున్నారు.